సీతాదేవి భూమిలోకి ఎందుకు వెళ్ళింది? అసలు కారణం ఏమిటి? రాముడు రాజ్యాభిషేకం తర్వాత ప్రజలతో కలిసి సుఖంగా పాలన చేస్తున్న కాలం అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒక చిన్న మాట మొత్తం జీవితాన్ని మార్చేసింది. ఒకరోజు ఒక వ్యక్తి తన భార్యపై అనుమానం వ్యక్తం చేశాడు. అతను ఇలా అన్నాడు, నేను రాముడిలా కాదు, పరాయి ఇంట్లో ఉన్న భార్యను నేను అంగీకరించను. ఈ మాట రాముడి చెవికి పడింది. రాముడు రాజు, ప్రజల అభిప్రాయం అతనికి ముఖ్యం. అతని మనసులో బాధపడిన ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. సీతను అడవికి పంపించాడు. ఆ సమయంలో సీత గర్భవతి. ఆమె వాల్మీకి మహర్షి ఆశ్రమంలో లవకుశలను జన్మించింది. సంవత్సరాలు గడిచాయి. లవకుశలు పెద్దయ్యారు. ఒకరోజు వాళ్ళు అయోధ్యకు వచ్చి రామాయణం పాడారు. రాముడికి నిజం తెలిసింది, వాళ్ళు తన పిల్లలని. అతను సీతను తిరిగి రాజ్యంలోకి ఆహ్వానించాడు. అందరి ముందు రాముడు అన్నాడు, నీవు పవిత్రురాలని నాకు తెలుసు, కానీ ప్రజల ముందు నిరూపించాలి. అది విన్న సీత చాలా నిశ్శబ్దంగా నిలబడింది. ఆమెకి బాధ, ఎందుకంటే ఆమె ఇప్పటికే అగ్ని పరీక్ష ఇచ్చింది. మళ్ళీ అదే నిరూపణ. ఆమె నెమ్మదిగా భూమిని చూసింది. భూమి తల్లి, నేను ఎప్పుడూ పాపం చేయలేదు. నా హృదయం పవిత్రం. ఇది నిజమైతే నన్ను నీలోకి తీసుకో. ఆ మాటలు చెప్పగానే భూమి చీలింది. భూమి తల్లి వెలువడింది. సీతను తనలోకి తీసుకుంది. రాముడు చూస్తూ నిలబడ్డాడు. ఏమీ చేయలేకపోయాడు. ఆ రోజు సీతాదేవి భూమిలోకి ప్రవేశించింది. సీత ఎందుకు వెళ్ళింది? ఆమెకు తన పవిత్రతపై నమ్మకం ఉంది. మళ్ళీ మళ్ళీ నిరూపించుకోవడం ఆమెకు బాధగా అనిపించింది. గౌరవంతో జీవించాలనుకుంది. అందుకే ఆమె తన గౌరవాన్ని కాపాడుకోవడానికి భూమిలోకి వెళ్ళింది. కొన్నిసార్లు మనిషి జీవితం కంటే తన గౌరవమే ముఖ్యమవుతుంది.